ఐబొమ్మ అడ్మిన్‌ని అరెస్ట్ చేసినా సరే జనాలైతే అతనికే సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఒక క్రిమినల్‌లా చూడట్లేదు. ఒక దేవుడిలా చూస్తున్నారు. 'ఠాగూర్' సినిమా సీన్‌ని యాజ్ ఇట్ ఈజ్‌గా రీక్రియేట్ చేస్తున్నారనమాట. వాటర్ ₹50, పావు లీటర్ పెప్సీ ₹180. పోనీ ఐనాక్స్ ఐమాక్స్ లో ఇంటర్వెల్ నుంచి తప్పించుకుని సింగిల్ థియేటర్ లో సమోసాతో సర్దుకుందాం అంటే అక్కడ టికెట్లు కూడా 300, 400 పెడితే ఎలా సార్? ఇలాంటి కారణాల క్రైమ్ లో నుంచి పుట్టుకొచ్చింది ఈ పైరసీ. చాలామంది చెప్పే మాట ఏంటి, ఒక సినిమా చూడాలంటే ఈ రోజుల్లో ₹500-600 ఖర్చు అవుతుంది. కానీ అదే సినిమాని హెచ్‌డీలో మాకు అందిస్తున్న రవి గారిది అసలు తప్పు లేదు. అసలు రూపాయి కూడా ఖర్చు లేకుండా అంత హెచ్‌డీ సినిమాని ఒక ఫ్యామిలీ మొత్తం చూడగలుగుతున్నారు, ఎంటర్‌టైన్ అవ్వగలుగుతున్నారు. సో ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేశారు? ఆయన కన్నా చాలా పెద్ద పెద్ద వెబ్‌సైట్లు ఉన్నాయి కదా! వాళ్ళని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? అంటే ఎగ్జాంపుల్ దొంగ 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 నా ఒక్కడే చూపిస్తావేంటి? వెనకాల ఉన్నాడు నీ అమ్మ మూడా? ఓరెడి అబ్బా పెట్టావు కదా ఫిట్టింగ్. సో మూవీ రూల్స్‌ని పట్టుకోవాలనేది దానికోసం ఇంకా ఎంత ఖర్చు పెడతారో తెలియదు. ఎందుకంటే ఐబొమ్మ అడ్మిన్‌కి పట్టుకోవడానికి ఆల్మోస్ట్ 4 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. మూవీ రూల్స్ అనేది ఒక తెలుగుకి సంబంధించింది కాదు. హిందీ, తమిళ్, మలయాళం ప్రతి సినిమా మూవీ రూల్ అడ్మిన్ ఏ రోజైతే పట్టుకుంటారో ఆ రోజు ఇండియాలో కంప్లీట్‌గా పైరసీ అయితే ఐబొమ్మ అడ్మిన్ రవి గారిని అరెస్ట్ చేయడం పట్ల మీరేమనుకుంటున్నారో కామెంట్స్‌లో చెప్పండి.